నేను చదువుకోవడానికి కాదు, మా ఆవిడ చదువుకున్న సర్టిఫికెట్స్ తెచ్చుకోవడానికి. ఆ మాట తను వినింది అనుకో. తెలంగాణ శకుంతల గారు వేణుమాధవన్ ఆడుకున్నట్టు నీతో షటిల్ ఆడుకుంటుంది తెలుసా. మాకు తెలుసులే గాని తను లేదని అన్నాను. అయినా సర్టిఫికెట్ తీసుకొచ్చుకోవడానికి నిన్నే తీసుకెళ్తుందని అంత నమ్మకం ఏంట్రా? అవి వచ్చేలా చేసింది మనమే కాబట్టి ఖచ్చితంగా నన్నే రమ్మంటుంది. కాదు కాదు, చెయ్యి పట్టుకొని మరి చక్రి గారు రండి అని తీసుకెళ్తుంది. నిన్ను తను చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. అవును, నన్నే తానే చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. రేయ్, తను నిన్ను తీసుకెళ్ళదని బెట్టెంత? తను తీసుకెళ్తుందని బెట్టెంత? తను నిజంగా నిన్ను అలా తీసుకెళ్తే ఒక ఫుల్ డే నువ్వు ఏమన్నా నేను పడతాను రా. డీల్ డన్. సరే రాని. అది వచ్చింది చూడు. దేవుడి దగ్గరికి వెళ్ళింది. దండం పెట్టుకుని నన్నే పిలుస్తుంది. నీ పేరు ఎప్పుడు మార్చుకున్నారా? ఏంట్రా గట్కారమా? పిక్చర్ అభి బాకీ హేరే పెహలే దేకో. ఓకే. ఏంటమ్మా అప్పుడే రెడీ అయిపోయావా? సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాలి కదా, యూనివర్సిటీకి వెళ్ళొస్తాం పెద్ది. అలాగేనమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ పెద్ది. హలో అటుగారు. చెప్పండి ఇటు గారు. టైం అవుతుంది, వెళ్దామా? మన పందెం తను నిన్ను పిలుస్తుందని కాదు, నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుందని. ఇప్పుడు చూడరా. వెళ్దామా అంటే అలా చెవులు కోరుకుంటున్నారేంటి? క్రాఫ్ట్ చిరిగిపోయినట్టుందండి. 1 minute. ఇంకా ఎంతసేపు అండి, రండి. ఇంకెంతసేపు అండి? జస్ట్ 2 minutes అండి. ఏంటి ఇంకా 2 minutes? మీరేమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అందంగా కనిపించకపోతే అమ్మాయి ఓకే చేయదు అనుకోవడానికి. సర్టిఫికెట్స్ కోసమే కదా, రండి. ఒక సెకండ్ అండి, అయిపోయింది. సెకండ్ లేదు, ఏమీ లేదు, ముందు మీరు రండి. రండి. బాయ్. వీడు మామూలు కాదు. దిగండి, యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు దాకా పక్కన ఉంది కదా, ఇంట్లోనే ఏమైపోయింది? హలో, మీరెవరు? ఉన్నట్టు ఏమైపోయారండి? హలో, మీరెవరు? ఇక్కడ బయట. తొందరగా రండి. మీరెప్పుడు దిగారండి? ఇప్పుడే బ్రేక్ వేశారు కదా. ఏంటి ఆ గ్యాప్ లో దిగేశారా? సర్టిఫికెట్స్ వచ్చాయన్నారు కదా. సర్టిఫికెట్స్ వచ్చాయి అన్నందుకే మీరు సూపర్ ఉమెన్ అయిపోయారంటే ఇంకా మీ చేతికి వస్తే ఫ్లాష్ ఉమెన్ అయిపోతారేమో. కళలు నిజం చేసుకోవాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి కదండి. పదండి. ఏంటండి ఆగిపోయారు? మీరు ఇప్పుడు రౌడీలా కనిపించట్లేదు. హీరోలా కనిపిస్తున్నానా? కాదు, డిగ్నిఫైడ్ గా చాలా డీసెంట్ గా కనిపిస్తున్నారు. గుడ్. థ్యాంక్స్ అండి, పదండి. ఆగండి. ఏంటి మొన్న వచ్చేది మీరే కదా,
రోజు వచ్చింది కూడా మేమే. నీ బాధను భరించలేక బటన్ కూడా పెట్టుకున్నాను. తప్పక ఎక్కడ దొరుకుతారా మీరు? ఆయనతో అంత రూడ్ గా బిహేవ్ చేయకపోతే సాఫ్ట్ గా సమాధానం చెప్పొచ్చు కదా. అయితే పదండి. ఎక్కడికి? వెనక్కి. మళ్ళీ వెనక్కి ఎందుకు? మనం వెళ్ళాల్సింది ముందుకు కదా. వాడికి సమాధానం డీసెంట్ గా చెప్పమన్నారు కదా, చెప్తాం. ఓ గంట పట్టుద్ది. ఈ లోపు లంచ్ టైం అవుతుంది. మళ్ళీ రేపు రమ్మంటారు. వెళ్దాం. మా వైఫ్ సర్టిఫికెట్స్ వచ్చాయని కాల్ చేశారు కదా. అవునవును, కంగ్రాచులేషన్స్ అండి, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు? ఎందుకేంటండి, పోగొట్టుకున్న సర్టిఫికెట్లు ఇంత ఫాస్ట్ గా రావడం అంటే మాటలా? మీ సర్టిఫికెట్స్ కోసం చక్రి రోజు యూనివర్సిటీకి వచ్చి టైంకి వచ్చేలా చేశాడు. ఇదిగోండి, ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టండి. మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత ముఖ్యమో, ఈ ప్రపంచంలో సర్వైవ్ కావడానికి సర్టిఫికెట్లు అంతే ముఖ్యం. ఇకనైనా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగేనండి, ఇదిగోండి మీ సర్టిఫికెట్స్. తీసుకోండి. చక్రి, నీతో కొంచెం పనుంది, ఇలా రా. మా మాట వినకుండా వెళ్ళాలంటే ఇక వీటిని కూడా వదులుకునే వెళ్ళాలి. నాన్న, ప్లీజ్. నేను మహాలక్ష్మిని. మీరిచ్చినవేవి తీసుకెళ్లకుండా, మీ నుంచి ఇక నుంచి ఏది ఆశించకుండా కొత్త చేతులతో వెళ్తున్నాను. తొందరలోనే మంచి ఉద్యోగంలో చేరతాను. మీరు ఊహించని స్థాయిలో నా కాళ్ళ మీద నేను నిలబడి నన్ను నేను నిరూపించుకుంటాను. మీ సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అప్లై చేసుకుంటే వస్తాయి కదా. ఈ యూనివర్సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఉంటేను మీ గురించి చెప్పాను. ఈ రోజు తీసుకురమ్మన్నారు ఆవిడ. ఒక్క నిమిషం. సరే. ఇదిగో ఆ రోజు ట్రిప్ డబ్బులు. అయ్యో పర్లేదండి, నా కోసం ఇంత సాయం చేశారు, అది చాలు. దేని లెక్క దానిదే. అయినా నా డ్యూటీ మాత్రమే నేను చేశాను, కానీ ఇది నీ కష్టం. నేను ఎలా ఉంచుకోగలను? తీసుకో. ఆ, ఆ, చక్రి, సారీ చక్రి, కాల్ స్లిప్ అయింది. పర్లేదు మేడం. ఎల్లుండి ఒక ట్రిప్ ఉంది, ఫోన్ చేస్తాను. అలాగేనండి, తప్పకుండా వస్తాను.
తప్పకుండా వస్తాను. ఓకే. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? కొంపదీసి మళ్ళీ సర్టిఫికెట్స్ పోయాయా? ఎన్ని రోజులు మీరు మాటలు మాత్రమే చెప్తారనుకున్నాను, కానీ అన్న మాట ప్రకారం నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించి నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి నాకు సెకండ్ ఇచ్చింది. Yes! हाय गाइस, मैं हूँ सी. నాకు పెళ్ళైపోయిందని తెలియగానే మావ ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఒక్కసారి వెళ్ళి బావని కలిసి రావాలి. తీసుకోండి అల్లుడు గారు. ఆంటీ ఇప్పటికే చాలా ఇచ్చారంటే ఇంకా నా వల్ల కాదు. అత్తగారు వాళ్ళు ఏమిచ్చినా అల్లుడు కాదనకూడదు బాబు. ఇవ్వటం మా మర్యాద, తీసుకోవడం మీ మర్యాద. తీసుకోండి అల్లుడు గారు. ఓకే. గాయత్రి, జ్యూస్ తీసుకో. నాకొద్దు. అదేంటమ్మా, మీ అమ్మ అంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావు? తీసుకో. తాగాలని లేకపోతే వద్దనే అంటారు. గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? పక్కింటికి. ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకు? వెళ్ళాల్సిన అవసరం పడింది, అందుకే వెళ్తున్నాను. ఏం అవసరం లేదు. అవునమ్మా, వాళ్ళు మన పెళ్లికే రాలేదు, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళు రాలేదు కాబట్టి నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళేది? ఏం అక్కర్లేదని చెప్పాడు కదా మీ నాన్న. ఎక్కడికి వెళ్ళకుండా అల్లుడు గారితో పాటు ఇంట్లోనే ఉండు. జీవితాంతం ఉండబోయేది ఆయనతోనే కదా. ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది? అవునత్తయ్య, గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పేంటి? ఎందుకు మీరందరూ తను ఆపుతున్నారు? తను వెళ్ళొస్తానంటుంది పక్కింటికే కదా. అది కాదు బాబు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అస్తమానం బయట తిరగడం అంత మంచిది కాదు. అందుకని. అమ్మా, నువ్వు ఆపుతావా ఇంకా? ఏమండి, ఒక ఆడపిల్లకి తాళి కట్టేంత వరకే తల్లిదండ్రుల బాధ్యత. అది కట్టాక కట్టుకున్న వాడి బాధ్యత అంటారు. ఇక నుంచి నేనేం చెయ్యాలో ఏం చేయకూడదు నిర్ణయించాల్సింది మీరు. నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే. చిన్నప్పటి నుంచి వాళ్ళు నేను కలిసి పెరిగాం. చివరిసారిగా కలిసి రావాలి అనుకుంటున్నాను. వెళ్ళాలా వద్దా? నీకు కావాల్సినంతసేపు మాట్లాడిరా, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ మినిట్, అది అక్కడ పెట్టి త్వరగా వెళ్ళు. ఏంటి ఏం చేస్తున్నావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. బావతో నా పెళ్లి జరగకుండా చేయడానికి ఇన్ని రోజులు పిచ్చోడలా చేశారు. చివరికి మీరు అనుకున్నట్టే మా ఇద్దరిని విడదీసి నీకు నచ్చిన వాడితోనే పెళ్లి చేసి చచ్చారు కదా. అంతా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు నా వెంటబడి చేస్తున్నావు? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది, ఒక ఇంటి కోడలు అయ్యావు.
అయినా కూడా ఆ మాధవ్ గడి ఇంటికి వెళ్తానంటావేంటి? మళ్ళీ ఏ కొంపను ముంచో పంచాయతీని చూస్తున్నావు? నీ కొంపేం ముంచను, చావుకు. నేను వెళ్తుంది కేవలం బావని కలిసి రావడానికి మాత్రమే, శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి కాదు. అయినా ఇంకా ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చూసిన వాడితోనే తాళి కట్టించుకున్నాను కదా. ఇంకా నీ కూతురు మీద నమ్మకం లేదా? నమ్మకం లేదు నీ మీద కాదు, వాళ్ళ మీద. మాధవ్ బావకి ఆస్తి లేకపోవచ్చు, మంచి ఉద్యోగం లేకపోవచ్చు, కానీ ఉన్నతమైన విలువలున్నాయి. నేను తన అత్త కూతురుని తెలిసినా, నేను బావని అంతలా ప్రేమిస్తున్నానని అర్థమైనా ఏ రోజు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. అది ఆయన గొప్పతనం. అలాంటి వాడి గురించి ఇంకోసారి తప్పుగా ఆలోచిస్తే, అయినా మీరు బ్రతమాలితే నన్ను వదిలేసుకున్న బావ ఎవరికో భార్యనయ్యాక కూడా నన్ను పెళ్లి చేసుకుంటాడని ఎలా ఆలోచిస్తున్నావు? బావేంటో తన గొప్పతనం ఏంటో నేనెత్తగా నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక మరదలిగా నాకు బాగా తెలుసు. చచ్చిపోకు, తిరిగొచ్చి నేను చస్తాను. మీ కళ్ళల్లో ఆనందం చూసి నాకు చాలా ఆనందంగా ఉందండి. చక్రి, నీతో కొంచెం పనుంది, ఇలా రా. నీ మెడ మీద ఆనందం చూసి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏంటండి? ఏం లేదు, మీరు మీ మేడం రూమ్ లోకి వెళ్ళారు కదా. వెళ్ళాం కదా. ఎందుకు? డబ్బులు ఇవ్వబోయింది. డబ్బులా? ఎందుకు? ఆవిడంతేనండి, ఎవరి రుణం ఉంచుకోదు. చిచ్చి. ఏంటండి చిచ్చి? ఆవిడ లాస్ట్ టైం నా క్యాబ్ ఎక్కినప్పుడు డబ్బులు ఇవ్వడం మర్చిపోయింది, ఆ డబ్బులు ఇవ్వబోయింది. ఇంత పెద్ద హెల్ప్ చేశారని నేనే తీసుకోలేదు. ఓ అదా. అంటే మీరు ఇంకేమన్నా అనుకున్నారా? కారు వెళ్ళడం లేదేంటి? నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇంటికి వెళ్దాం. నన్ను డ్రాప్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తాను? ఏమో, ఎవరైనా రమ్మన్నారేమో. మా కాళేశ్వర్ రమ్మన్నాడు కానీ ఇంకో ట్రిప్కి వెళ్ళి ఓపిక లేదండి. ఇంకెవరూ రమ్మనలేదా? ఎవరు రమ్మనలేదు. ఏంటండి మీరేదో అడగాలనుకుంటున్నట్టున్నారు? పర్లేదు, సూటిగా అడగండి. ఏం లేదు. సర్టిఫికెట్స్ వస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారనుకున్నాను. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ ఏం లేదు. నాకెందుకు టెన్షన్? ఎవరు ఏమైతే నాకెందుకు? ఎవరు ఎవరితో తిరిగితే నాకెందుకు? ఎవరు ఎవరితో రాసుకుని పూసుకుని తిరిగితే నాకెందుకు? ఎవరు ఏం అంటించుకుంటే నాకెందుకు? అయ్య బాబోయ్, అలా మాట్లాడుతున్నారేంటండి? మీరు హ్యాపీగా ఉండాలి కదా. అంత చిరాగ్గా ఉన్నారేంటి? ఎక్కడైనా ఆపమంటారా? ఏదైనా జ్యూస్ తాగి వెళ్దామా? ఏమీ వద్దు. కార్ ఆగింది, దిగండి. మీరు దేనికో ఆలోచిస్తున్నారు. రండి. ఆ స్టిక్కర్ గురించి అడగాల, నాకెందుకు? ఇంత ఎండలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కాలంలో ఎంత అమాయకమైన ప్రశ్న వేశారండి. చిచి, ఇది ఫేమస్ లవర్ స్పాట్ అండి. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంతకు ముందు ఎంతమందిని తీసుకొచ్చారు? ఆ మేడంని కూడా తీసుకొచ్చారా? మేడమా? ఏంటండి అలా అంటున్నారు? నటించకండి. నేను నటిస్తున్నానా?
చాలా రూపాయి పావల నట బీభత్స. మీరు తిడుతున్నారా? ఆ మేడం ఏంటి మిమ్మల్ని చూడగానే ల్యాండ్ లైన్ రిసీవర్ వైర్ లాగా అలా స్పైరల్ స్పైరల్ గా మెలికలు తిరిగిపోయింది. అదేం పోలికండి? మీ ఇద్దరికి అంత పరిచయం ఏంటి? ఆవిడ నా కస్టమర్ అండి. ఆ? ఏంటి? అదేనండి, ఆవిడ అప్పుడప్పుడు నా కార్లో వెళ్తూ ఉంటారు. ఎందుకు? ఆవిడ నా కారే బుక్ చేస్తారండి. అదే మీ కారే ఎందుకు? లోకల్లో కార్ల జాతి మొత్తం అంతరించిపోయిందా? మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది? ఆ, ఎలాంటి అంటే? ఇంకా నటించకండి, నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయిందండి? నాకంతా అర్థమైపోయింది. ఏం అర్థమైపోయిందండి? ఇలా రండి, ఇంకా దగ్గరికి రండి. ఇంకా ఇంకా అందరూ ఉన్నారు, పర్లేదా? ఎవరంటే నాకేంటి? మీ చెవి మెలేయడానికి. మీరు చెప్పండి, నిజం చెప్పండి. గదిలోకి వెళ్ళక ఏం చేశారు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? పుట్టండి, ఏమీ జరగలేదు. నేను నమ్మను. ఇదేంటి? ఇదేంటి? మీ మేడం బొట్టు బిళ్ళ. ఆ? ఇది నా మెడ మీద ఉందేంటి? అదే అడుగుతున్నాను. ఆవిడ నుదుటి మీద ఉండాల్సింది మీ మెడ మీద ఎందుకుంది? చక్రి, గుర్తొచ్చింది. మేడం సడన్ గా వెనక్కి తిరిగింది. ఇద్దరు కారు గుద్దుకున్నట్టు గుద్దుకున్నాం. ఆమె పడబోయింది, నేను పట్టుకున్నాను. అప్పుడే ఇది అంటుకొని ఉంటుంది. ఛీ, అంతేనా? అంతే. మీరు ఇంకేదన్నా ఊహించు. అబ్బే, నేనే ఊహించుకోలేదు. మీరు నా దగ్గర చాలా నిజాలు దాస్తారు కదా, అలాగే ఏదైనా లవ్ స్టోరీ దాచారేమో అనుకున్నాను. అలాంటిదేమీ లేదు కానీ మేడం బుట్టుపిల్ల నాకు అంటుకుంటే మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఇదైపోవడం అంటే? అంటే అదైపోవడం. ఇది అది అంటే? ఏదో. నువ్వు నిజంగా ఎవరిని లవ్ చేయలేదా? ఒకరిని చేస్తున్నాను. అనుకున్నా. ఎవరు? ఆ మేడమేనా? నాకు తెలుసు, బొట్టు బిళ్ళ అంటుకున్నప్పుడే అనుకున్నా. ఏమండి, ఆగండి. మేడం కాదు, ఆవిడ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇంకొక అందమైన అమ్మాయి ఉందిలేండి. నాది వన్ సైడ్ లో. ఎవరు చెప్పండి, మీ లవ్ కి నేను హెల్ప్ చేస్తాను. అవసరం అయితే అడుగుతానులేండి. సరే, వెళ్దామా? హలో అన్నయ్య. హలో. వంట అయిపోయింది. మహాలక్ష్మిని తీసుకుని తొందరగా రారా. దగ్గరలోనే ఉన్నావు అన్నయ్య, వచ్చేస్తున్నాం. సరే. ఆహా, అక్కడుంది బావా. ఇదిగోవే. థ్యాంక్ యూ. బావా, ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా బావా, దారితో చాకున్నదే చూడగా ఇలా పెంచలేని సంఖ్యలు బావా, కంచెలేని కాంక్షలేక కుంచె
మిసెస్ వినోద్ అంటున్నారు నన్ను ఇప్పుడు. మిసెస్ గాయత్రి వినోద్ అని కూడా అంటున్నారు. నా పెళ్లి అయిపోయింది బావా, ఇంకొకరితో. ఇదిగో మంగళసూత్రం. గాయత్రి, నేను పెళ్లి చేసుకుని వచ్చాను బావా, నిన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి కాదు. ఇంకా పెరటి గుమ్మ నుంచే వచ్చావింది గాయత్రి. మనసుకు తెలిసింది కానీ నా పాదాలకి ఇంకా తెలిసినట్టు లేదు. అలవాటు కొద్దీ ఇటువైపే అడుగులు పడ్డాయి. ఏంటి ఇలా పెద్దరికంగా కనిపిస్తున్నావు? ఇవన్నీ నాకు పుట్టుకతోనే వచ్చాయి కదా, ఇదొక్కటే కొత్తగా వచ్చింది. ఈ ఇంటికి ఎందుకు వచ్చావు గాయత్రి? రాత్రికి నేను వెళ్ళిపోతున్నాను బావా, ఒక్కసారి నేను చూసి చెప్పి వెళ్ళిపోవాలని వచ్చాను. వెళ్ళిపోతున్నావా? పొమ్మన్నావు కదా, నీ ఇంటి నుంచి, నీ జీవితంలో నుంచి, ఇప్పుడు ఈ ఊరు నుంచి, ఈ దేశం నుంచి కూడా వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇలా వస్తావని ఊహించలేదు. ఈ ఇంట్లో చెప్పొచ్చావా? ఇప్పుడు వాళ్ళకేం భయం బావా? వాళ్ళ కళ్ళ ముందే నీ మాట కోసం, వాళ్ళ పరువు కోసం వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు ధైర్యంగా చెప్పే వచ్చాను. ఇక మీదట భయపడ్డానికి ఏముంది? నువ్వెలా ఉన్నావు బావా? ఇలా నువ్వు ఎదురైతే ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు గాయత్రి. బావా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయిందని ఈ గాయత్రి నీ మరదలు కాకుండా పోతుందా? మనిద్దరం బావా మరదళ్ళమే కదా, చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని కలిసి పెరిగిన ఆ చిన్ననాటి స్నేహితులమే కదా. అవును, మనమే కదా. ఏదో పరాయి వాళ్ళలాగా మాట్లాడుకుంటున్నావేంటి? పరాయి వాళ్ళని కాకపోవచ్చు కానీ ఏవో హద్దులు తెలుస్తున్నాయి బావా. ఇంతకు ముందంతా స్వేచ్ఛగా మాట్లాడకూడదు అనిపిస్తుంది, ఇంత దూరంలోనే ఉండాలి అనిపిస్తుంది. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నేను ఒంటరిగా కలవకూడదు అనిపిస్తుంది. ఏంటిది బావా? ఆశలన్నీ అడుగంటిపోయి మనసు చంపుకుని మరో పెళ్లి చేసుకుంటే నా మాటల్లో ఎంత ఆరిందతనం వచ్చేసింది. నాకే గమ్మత్తుగా ఉంది బావా. అదే పెళ్లిలో ఉన్న గొప్పతనం గాయత్రి. ఇప్పుడు నువ్వు ఒక మామూలు అమ్మాయివి కాదు, సుమంగళివి, సౌభాగ్యవతివి. నీ ఐదోతనమే నీకు ఆరిందతనం నేర్పించింది. అబ్బా, ఎన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నావు బావా? మర్చిపో, మనసు చంపుకో, వెళ్ళిపో, మళ్ళీ రావద్దు లాంటివి తప్ప. పెళ్లి చేసుకుని తిరిగొచ్చాక ఇంకేమీ మాట్లాడవనుకున్నాను, పొమ్మనే అనడం లేదే. హాయ్ గైస్. అయ్యో, మళ్ళీ వచ్చింది. అంటే ఇది పెళ్లి చేసుకోలేదా? తాళుంది, అయినా అన్న దగ్గరకు వచ్చిందేంటి? కుంప తీసి పెళ్లి అయినా సరే అన్నయ్య కావాలని వచ్చేసిందా? అయ్యో, ఏం చేరిపోయి నేను? కుంపలు రెండు అంటుకుంటాయే. చక్రని ఎక్కడా? ఇందాకే అన్నయ్య చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ కన్నా చేస్తున్నాడు ఏంటి? హలో అనియా, కన్నా, అనియా, చెప్పు కన్నా. నా కాలేజీ ఆడటం లేదనియా. అవే మాట్లాడాలరా? అంటే నాకేం చేయాలో తెలియడం లేదనియా. చదువుకోరా. కాదనియా, మన ఇంటి గాయత్రి వచ్చింది. అదేంటి?
వచ్చిందా? పులి కాదన్నయ్య, గాయత్రి వచ్చింది. అదెందుకు వచ్చిందిరా? ఏమో అన్నయ్య. వస్తే ఏమైంది కన్నా? వదిన వచ్చాక ఏదైనా అవుతుందేమో. ఈసారి తాళి మెల్లో వేసుకుని మరి వచ్చింది. ఏకంగా అన్నయ్య కోసమే వచ్చినట్టుంది వదిన. ఆ, ఎంత పని చేసిందిరా? ఏ చిచి, ఏం మాట్లాడుతున్నారు? ఇంటికి వస్తే ఇంకో ఆలోచనే రాదా? ఆ, ఆ, వద్దు. అడ్డగాడుతున్నారా అంటుందేమో. అలా అపార్థం చేసుకుంటే ఎలా? కాదు వదిన, గాయత్రి అన్నయ్యతో ఏడుస్తూ మాట్లాడటం లేదు, నవ్వుతూ మాట్లాడుతుంది. అన్నయ్య కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వెనకాల వాళ్ళ ఆయన వస్తాడు, కోపంగా మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, ఏకంగా బూతులే మాట్లాడుతుంది. మీలాగా మింగేదు. ఆ తర్వాత మా అత్త మొగుడు వస్తాడు. ఆ వెనకే మెడలు తిరగనోడు జిరాఫీలా మెడ చాచి మరి వస్తాడు. ఆ తర్వాత పోలీసులు వస్తారు. మా నారాయణ మా అత్తని చంపేస్తాడు. ఏ ఆపండి. కార్ ఆపేసి టెన్షన్ పడతారండి. ముందు కార్ స్టార్ట్ చేయండి. అన్నయ్య నేనేం చేయాలి? వాళ్ళ మధ్య ఎంత దూరం ఉందిరా? సైకిల్ పట్టేంత దూరం ఉందా? బైక్ పట్టేంత దూరం ఉందా? కార్ పట్టేంత దూరం ఉందా? చిన్న సైజ్ ఆటో ట్రాలీ పట్టేంత దూరమే ఉందన్నయ్య. అమ్మయ్య, సైకిల్ పట్టేంత దగ్గరగా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళు. ఇద్దరి మధ్య నిలబడు. ఈలోపు మేము వచ్చేస్తాం. మీరు వచ్చి మీరు కూడా ఇద్దరి మధ్యలో నిలబడతారా? పోలీస్ స్టేషన్ లో నిలబడటం కంటే ఎక్కడో చోట నిలబడటం మంచిది కదరా? అక్కడికి వెళ్తే నీకు పెళ్లి చేసినట్టే అన్నయ్యకి గాయత్రి కూడా పెళ్లి చేస్తారా? రే, ఎలా చేస్తారా? తాళి మీద తాళి తప్పురా. ఏ ఆపండి. బుద్ధుందా మీకు? రే, నువ్వు పెట్టేరా. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. పెట్టేరా ఫోను. నాన్న, వాణ్ణి. పెళ్ళయ్యాక గాయత్రికి మన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? వెళ్తే తెలుస్తుంది. వెళ్ళేసరికి ఏదన్నా అయితే ఇంటి ముందు నెత్తిన గుడ్డేసుకుని కూర్చుని ఏడవండి. ఛీ, ఇది కార్ తుడిచే క్లాత్ అండి. భగవంతుడా, మా అన్నయ్య జీవితంలో సెకండ్ హ్యాండ్ రాత రాయకు స్వామి. కర్మ. మీరంతా ఎప్పుడు వచ్చారు? ఇంటికి ఎవరు వచ్చారు?